తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 20/1/2025 సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా 2025 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఒక పెద్ద శుభవార్త అనమాట. ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి ఖాతాల్లో మీ అందరికీ డబ్బులు అయితే ఈరోజు జమ కాబోతున్నాయి అనమాట. ఇంకొక 30 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. యాక్చువల్గా వచ్చేసి నిన్ననే మనకైతే డబ్బులు అయితే పడాలి, కానీ నిన్న ఆదివారం వల్ల మనకి ఈ బ్యాంకు సెలవులు ఉండడం వల్ల డబ్బులు అనేవి అయితే ఆగిపోవడం అయితే జరిగింది. ఈరోజు సోమవారం రోజు 10 గంటల తర్వాత బ్యాంకులు అయితే ఓపెన్ చేస్తున్నారు. 10 గంటల తర్వాత నుంచి మీ అందరికీ డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరికి కూడా మీ ఖాతాకి అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి. మీ అందరికి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ సమయానికి కరెక్ట్గా మీకు డబ్బులు పడబోతున్నాయి, ఏ జిల్లాల వరకు ఈరోజు పడబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి, పడన వారి పరిస్థితి ఏంటి అన్న దాని గురించి స్పష్టంగా చెప్తాను. అలానే మీకు ఎకరానికి 7,500 ఇస్తున్నారా, 15,000 ఇస్తున్నారా, లేకపోతే ఎంత అమౌంట్ ఇస్తున్నారు అన్న దాని గురించి కూడా చెప్తాను. మొత్తం ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నాడు, 5 ఎకరాల వరకు ఇస్తున్నారా లేకపోతే 10 ఎకరాల వరకు ఇస్తున్నారా అన్న దాని గురించి కూడా స్పష్టంగా మీకు చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఈ వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీకు రైతు భరోసా సాయం అందిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ మీకు రాకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేస్తే నేను స్పష్టంగా మీ జిల్లాకి ఎప్పుడు వస్తాయని చెప్పి చెప్తానమాట. ఓకే, ఇక్కడ మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా ఒకేసారి 15,000 రూపాయలు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు మీ అందరికైతే అందజేస్తున్నాం అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా ఏమని చెప్తుందంటే, ఇక్కడ వానాకాలంలో మీకు 7,500 డబ్బులు ఇవ్వాలి, అంటే మీకు రైతు భరోసా అందివ్వాలి ఎకరానికి, కానీ అది అందించలేదు. ఇప్పుడు మీకు యాసంగి కూడా ఆల్రెడీ నాట్లు కూడా వేయడం అయితే జరిగింది. ఈ యాసంగి డబ్బులు కూడా 7,500 మీకైతే రైతు భరోసా అయితే అందాలి, అవి కూడా మీకైతే అందలేదు. ఈ 2 సీజన్ 7,500 కలిపి ఒక్కో ఎకరానికి 15,000 చొప్పున మీ అందరికీ విడుదల చేస్తున్నాం. రైతు సోదరులు మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్క రూపాయి కూడా మేమైతే చెల్లిస్తాం. కాకపోతే కాస్త ఆలస్యం అయింది అని చెప్పేసి మనకు ప్రభుత్వమే చెప్పింది. ఆలస్యం అయిందని చెప్పేసి మనకి కేంద్రం నుంచి కూడా డబ్బులు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఎప్పుడో మనకి తీసుకొని వచ్చారు. మనకు ఆల్రెడీ సంక్రాంతి 14వ తారీఖు రోజే విడుదల చేస్తామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనకి జనవరి 5 నుంచి 7 వరకు మనకైతే శాటిలైట్ మ్యాపింగ్ చేయడం జరిగిందనమాట. అంటే సాగు భూముల్ని గుర్తించి శాటిలైట్ మ్యాపింగ్ చేశారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ఏవైతే మీ భూములు ఉన్నాయో వాటిని 100% సాగు చేయడానికి అయితే చూడండి. ఎందుకంటే సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుంది, లేకపోతే ఇవ్వట్లేదు అని చెప్పాను. పరిమితం లేకుండా సాగు చేసే అందరికీ రైతు భరోసా. ఇక్కడ చూసుకుంటే సాగు చేసే భూములందరికీ రైతు భరోసా అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఇక్కడ చూసుకోండి, శాటిలైట్ ద్వారా సర్వే మ్యాపింగ్ చేసి 5 నుంచి 7 వరకు దరఖాస్తు స్వీకరించి జనవరి 14 నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని పేర్కొంది. క్యాబినెట్ సమావేశాల్లో చర్చించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏమన్నారంటే, మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ అమౌంట్ అనేది, అంటే ఇక్కడ మనకి ఈ శాటిలైట్ మ్యాపింగ్ సంబంధించి అక్కడ చర్చిస్తాం, క్యాబినెట్ భేటీలో చర్చించి ఆ మ్యాపింగ్ గురించి పూర్తిగా చెప్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మీకు గనక డబ్బులు గనక రావాలంటే తప్పకుండా మీ భూమి సాగు చేసి అయితే ఉండాలి, ప్రభుత్వమే చెప్తుంది. ఒకవేళ మీరు సాగు చేయకుంటుంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం అయితే జరగదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి మేము తప్పకుండా డబ్బులు అయితే అందజేస్తామని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చిందనమాట. ఓకే, ఇది ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.